కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే నా నోట పాడితే బాగోదు, మీరే పాడి దాని గురించి మాట్లాడుకుందాం సార్. కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే ఓపెనరు జారిపోయే, వీడి గుండె ఓపెన్ అయిపోయే, దాని మనసు దాటి వెళ్ళిపోయే, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. ఇందులో నాకు ఒక డౌట్ సార్, లిరిక్స్ పైన అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీలు లేక ఆమెతో పాటు నా మనసు అని అక్కడ కంక్లూజన్ ఇవ్వలేదు కదా సార్ మీరు. అంటే ఒక వాక్యం అక్కడ ఇన్కంప్లీట్ అని అనిపిస్తుంది నాకు. పాట మొదలైన నుంచి మీరు అప్పుడు గుండెనెందుకు ఇచ్చావురా అనేసి దాని గురించి చెప్పండి సార్. గుండెనెందుకు ఇచ్చావురా అందులో పుట్టింది ఆ పాట. మీ పెన్ను రాస్తుందా మనసు రాస్తుందా? సినిమా చూపిస్తా మామ. మామా నువ్వు గిట్ల గాబర గీబర తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. అంటే దానికి ఫస్ట్ క్రెడిట్స్ సురేందర్ రెడ్డి గారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారు? ఆయన ఫుల్ హ్యాపీ అనమాట. సినిమాలకి సక్సెస్కి బంగ్లాలు కార్లే కొలమానాలు. సో ఇన్ని సినిమాలు చేసి అంటే ఇంకా అదే స్థితిలో ఉన్నారు, మీకన్నా వెనుకొచ్చిన వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? నాకు ఇంట్లో అసలు ఎంకరేజ్మెంట్ లేదు. నేను చేసే పని మాట్లాడాలి. నేను కార్లో వస్తానా, బైక్లో వస్తానా, నడుచుకుంటూ వస్తానా అనేది నాకు అనవసరం. బింబిసారాలో ఓ తేనె పలుకుల అమ్మాయి, ఓ తేనె పలుకుల అమ్మాయి సన్నాయి లాగిందే రాశాను, కంపోజ్ చేశారు, రాశారు. కీరవాణి గారికి ఈ పాటకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ చేశారు మీరు. పాట రికార్డ్ అయ్యాక ఒక గంట సేపు మాట్లాడారు. మీ క్రాఫ్ట్ని ఇలా అంటారు, మీ పవన్ కళ్యాణ్ ఫ్యానా సార్? హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్, నిజంగా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే 90s కిడ్స్కు ఈయన బాగా తెలుసు. సంపంగి మూవీలో అందమైన కుందనాల బొమ్మరా, ఇప్పటి తరానికి వచ్చేసి బింబిసార్లో ఓ తేనె పలుకుల అమ్మాయి అంటూ ఎన్నో సినిమాలకి మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. తన లిరిసిస్టు, మంచి కంపోజరు. తనతో మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ వరకుప్పల యాదవ్ గారు. హాయ్, బాగున్నారా సార్? బాగున్నా. ఎలా ఉంది మీ సినిమా ప్రయాణం? ఇప్పుడైతే బిజీగా ఉంది. బిజీగా ఉంది. సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకోవాలంటే సంపంగి పాటలే. దాంట్లో ఇంకా ఎస్పెషల్లీ సాకి కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే నా నోట పాడితే బాగోదు, మీరే పాడి దాని గురించి మాట్లాడుకుందాం సార్. ఓకే. అందమైన కుందనాల బొమ్మరా సార్. అంటే మీ పాటల్లో సాకీలు బాగుంటాయి. అంటే మొట్టమొదటిసారి సాకీని కూడా ఓన్ చేసుకున్న సాంగ్ ఇదే అని చెప్పచ్చు. సో ఇందులో నాకు ఒక డౌట్ సార్, లిరిక్స్ పైన. దీంట్లో అనుకోకుండానే నేను చూశాను ఆమెను అన్న తర్వాత అదొకసారి ఆ లైన్ పాడరా, నేను చెప్తాను. అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును. ఈ లిరిక్ ఉంది కదా సార్, అంటే నేను డౌట్తో అడుగుతున్నాను. అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీలు లేక ఆమెతో పాటు నా మనసు అని అక్కడ కంక్లూజన్ ఇవ్వలేదు కదా సార్ మీరు. అంటే ఇప్పుడు ఒక వాక్యం అక్కడ ఇన్కంప్లీట్ అని అనిపిస్తుంది నాకు. అయితే నా పాటల్లో ఏంటంటే ఇప్పుడు పాట మొదలైన నుంచి ఫస్ట్ పదానికి నుంచి లాస్ట్ పదానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును అంటే నేను ఆన్సర్ ముందు ఇచ్చేసాను. అనుకోకుండానే నేను చూశాను కానీ ఆపలేకపోయాను, ఆమెతో పాటు నా మనసును కూడా ఆపలేకపోయాను. అంటే మీ లిరిక్స్ అర్థం చేసుకోవాలంటే ఆమెను ఆపలేకపోయా, నా మనసును కూడా ఆపలేకపోయానని ఆన్సర్ ముందు ఇచ్చి నేను ప్రశ్న తర్వాత వేసాను అనమాట. దాని తర్వాత ఎక్కడ నీ వెతకాలి ఆ ప్రేమను,
చూడకుండా ఉండలేను ఏం చేయను ఏమో ఏ మెడల్లో దాగి ఉందోరా. సూపర్. అంటే సడన్గా చూశాను, అప్పుడే ప్రేమ అయిపోయింది అమ్మాయి మీద. నా మనసు కూడా ఆమెతో పాటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో ఏమో, అసలు ఎక్కడ ఏ బిల్డింగ్లో ఉందో ఇంత పెద్ద సిటీలో. నిజంగా సార్ సంపంగి పాటలు అంటే అప్పుడు నేను 90 కిడే కనుక అప్పట్లో చాలాసార్లు అంటే అప్పుడు ఈ మొబైల్ అవన్నీ లేవు, కానీ ఎక్కడ పాట వినిపించినా టక్కున చెవులు అక్కడికి వెళ్ళిపోయేవి. అట్లా అంత మెలోడియస్గా ఉండేది, చాలా బాగుంటాయి సాంగ్స్. సో ఇదే మూవీలో అన్ని హిట్ సాంగ్సే. అసలు ఈ మూవీ అవకాశం ఎలా వచ్చింది చెప్పే ముందు దీంట్లో ఇంకోటి ప్యాంట్ వేస్తే కానీ తెలియలేదురా అది కూడా, దాని గురించి చెప్పండి సార్. ఎలా లిరిక్స్ ఎలా వచ్చాయి, కంపోజిషన్ ఎలా జరిగింది? అయితే ప్యాంట్ వేస్తే అంటే దీని బిఫోర్ మేము అంటే సబ్జెక్ట్ చేసినప్పుడే నేను గట్టికచలం గారు కూర్చొని మేము కథ ఆయన మనసులో కథ అనుకున్నప్పటి నుంచి ముఖ్యంగా నేను ఆయన కలిసి ఎక్కడ ఏ కేఫ్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఈ సీన్ ఎలా ఉంటుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది. ఎక్కువ వర్క్ చేసింది నేను ఆ సినిమాకి, ఆయనతో పాటు నేను వర్క్ చేశాను. దాని తర్వాత సానాథ్ రెడ్డి గారు స్క్రీన్ ప్లే అంతా ఆయన చేసుకున్నారు. సో మేము చేసేటప్పుడే మేమిద్దరం కూర్చొని ఇలాంటి పాటలు ఉంటే బాగుంటుంది. అయితే యాక్చువల్గా అందమైన కుందనాల బొమ్మ అనేది ఈ సినిమాకి చేసింది కాదు. నేను ఒక చోట వెళ్తుంటే సడన్గా ఏదో ఒక ట్యూన్ వచ్చింది, దాని లిరిక్స్ నేను రాసి పెట్టుకున్నాను. సో ఏంటంటే నేను నా ఫస్ట్ సినిమా ప్రేమపల్లకి అయ్యాక సానాథ్ రెడ్డి గారు ఏంటంటే నేను అప్పుడు దానికి బిఫోర్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేశాను బర్కత్పురాలో. సో ఆ ఫస్ట్ సినిమా అవకాశం వచ్చాక ఆయన ఇంకా నన్ను బాగా ఇష్టపడ్డారు అనమాట. బాగా టాలెంట్ ఉంది, మంచి సింగర్, మంచి కంపోజర్, నువ్వు నా దగ్గరే ఉండు, నేను మన కింద పోర్షన్ ఖాళీ ఉంటుంది, ఇక్కడే ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటా, మనం వరుసగా సినిమాలు చేస్తాం కదా అన్నారు. సో మేము ఇంకా ఆయన బేసికల్లీ లాయర్ కదా, ఆ లాయర్ వర్క్ అండ్ సినిమా వర్క్ చేస్తూ ఎప్పుడైనా ఇంకా ఖాళీగా కూర్చున్నాడు మేము ఉన్న పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళమాట. అలా పాడేటప్పుడు ఆయనకు ఈ పాట బాగా ఇష్టం, అందమైన కుందనాలు. మనం ఈ సినిమాలో ఈ పాట పెడదాము అని విని ఓకే దాన్ని అంటే కొంచెం లిరిక్స్ చేంజ్ చేసాం. అంటే ఇప్పుడు అనుకోకుండా చూశాను అనేది ఫస్ట్ లేదు, ఇప్పుడు సినిమాకి తగ్గట్టుగా అమ్మాయి వెళ్ళిపోయింది కదా, దాని తగ్గట్టు రాసాం అది. సో ట్యూన్ అయితే ముందు చేసిందే, పల్లవి అంతా ముందు చేసిందే. సో దానికి ముందు చలం గారు నేను కలిసి ఇట్లా ఒక ఫోక్ సాంగ్ లాంటిది ఉండాలి మనం చేయాలి అంటే, అట్లా దాంట్లో కూడా కొన్ని పదాలు భయపడ్డాం మేము. అంటే లంగావని వేయగా చాప మీదిగా మరి అంత డైరెక్ట్ అంటే బాగోదేమో, అప్పుడు ఇంత లేదు, చాలా సెన్సిబుల్గా ఉండేది. ఇంత డైరెక్ట్ చెప్తే బాగుంటుంది అంటే ఏం కాదు అని చలం గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అట్లా మేము అనుకొని తర్వాత అంటే అప్పుడు మేము మ్యూజిక్ డైరెక్టర్ ఏం అనుకోలే. ఫస్ట్ సినిమాకి కూడా నేను ప్రేమపల్లెకి కంపోజ్ చేశాను, బ్యాచులర్స్కి చేశాను. సో తెలంగాణ ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పిస్తాను నేను కంపల్సరీ అది. సో నాతో పాటు గంటాడి గారు బాగా క్లోజ్ చలం గారికి. గంటాడి గారు ఏంటంటే కొంచెం బిజీగా ఉండేవాడు వేరే సినిమాల్లో, మేమిద్దరం ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం, అక్కడే సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. సో మధ్యలో సానాథ్ రెడ్డి గారు పిలిచి పాటలు అయ్యాక అందులో గంటాడి గారు 2 పాటలు చేశారు. చేశాక ఇట్లా మీరిద్దరే మ్యూజిక్ డైరెక్టర్లు దీనికి కలిసి చేయండి అంటే, అయితే నేను కలిసి చేయను సార్, నేను చేస్తే సోలోగా చేస్తాను, ఈ సినిమా అన్నయ్య చేయనివ్వండి, కృష్ణ అన్నయ్య చేయనివ్వండి, నేను యాజ్ యూజువల్ నేను కంపోజ్ చేస్తాను కదా, సింగింగ్ మాత్రం నా పాట నాకే ఇవ్వండి, ఎందుకంటే ఫస్ట్ సినిమాకి నాది మిస్ అయిపోయింది. సరే ఓకేనా అని అట్లా ఒక ఒప్పందం చేసుకొని లిరిక్స్ నా పేరు వేశారు, 3 పాటలు నేను పాడాను. అట్లా ప్యాంట్ వేస్తే కానీ అనేది చలంగారి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆ పాట. సో ఇప్పుడు ఫోక్ ట్రెండ్ నడుస్తుంది జనరల్గా. వరకుప్పల యాదగిరి గారు అంటే ఫోక్ రైటర్ అనుకుంటారు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేసినా ఇప్పుడు మీరు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారా ఇండస్ట్రీలో? 20 years అవుతుందా? 26 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు ఒక ఫోక్ సింగరు, ఫోక్ రైటరు అనేది తెలుసు. అంటే నిజానికి కూడా అంటే అప్పట్లోనే ఇప్పుడు ప్యాంట్ వేస్తే కానీ ఇలాంటి లిరిక్స్కి ఇప్పుడు
కానీ ఈ ట్రెండ్ అప్పుడే మీరు రాసేసారు, అది ఎప్పుడో మేము అప్పుడే చేసేసారు. సో అలాగనే ఇప్పుడు ఇంకోటి కూడా మీ పాటల్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఇందాక మాట్లాడుకున్నట్టు మెలోడీ అనగానే మీ పాటలే గుర్తొచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అట్లా ఫోక్ సింగర్గా పిలుస్తా అంటే మీకు ఏమనిపించేది? నేను అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేబీ నా పేరు వాళ్ళు అనుకుంటారేమో కానీ నేను ఫోక్ నాకు అసలు టచ్ లేదండి. నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే మెయిన్. సినిమా పాటలు విని పెరిగాను, సినిమా పాటలు పాడుతూ సినిమా పాటలు పాడుతూనే గాయకుడిగా గుర్తింపు పొందాను. ఎక్కడ ప్రైజ్ వచ్చినా కూడా నేను అన్ని పాటలు పాడేవాడిని, మెలోడీ ఈవెన్ క్లాసికల్ సాంగ్స్ కూడా పాడేవాడిని, శంకరాభరణం అలాంటి పాటలు అవి పాడినా కూడా ప్రైజ్ వచ్చేది నాకు. సో ఆ ఫోక్ అనేది నాకు టచ్ లేదు, యాక్చువల్గా టచ్ లేదు. అది ప్యాంట్ వేస్తే కానీ అనేది ఆ సినిమాకు నేను అది పక్కా ఫోక్ అని నేను అనను, ఎందుకంటే అదొక టిపికల్ ఫోక్. అది నాకు ఫోక్లో ఒక టిపికల్. అది ఫోక్ అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మన తెలంగాణలో కానీ ఎక్కడైనా ఫోక్ అనేది ఏంటంటే దాదాపుగా అన్ని పాటలు ఒకే ట్యూన్ ఉంటుంది. అక్కడక్కడ ఏదో చేంజెస్ ఉంటాయి కానీ అన్ని పాటలు ఒకలాంటి ట్యూన్సే ఉంటాయి. ఒక 2-3 ట్యూన్స్ ఉంటాయి, ఎవరో చేసి ఉంటారు, అది మహాన్ బావులు ఎవరు, అందరు అది వాడేస్తూ ఉంటారు. సో నేను కంపోజింగ్ చేస్తాను, బట్ నాకేంటంటే నాకు ఇళయరాజా గారు అంటే చాలా పిచ్చి అభిమానం ఉండేది. ఆయన పాటలు అంటే, ఆయన పాటలు వస్తే అలా అన్నం కూడా తినకుండా వినేవాడిని అనమాట. ఆయన ప్రభావం ఉండొచ్చు అని ఆయనలా చేస్తాను అన్నాను, కానీ ఆ మెలోడీ అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అలా మెలోడీ ఎక్కువ నేను ఇప్పుడు నేను సినిమాల్లో కూడా రాసినవి. మీరు ఫోక్ సాంగ్స్ అని అనుకుంటారు కదా, నేను ఫోక్స్ చేసినవి 2 పాటలు, ఒకటి ప్యాంటేస్తే కానీ ఒకటి సినిమా చూపిస్తామా, ఇవి 2 తప్ప నేను ఏది ఫోక్ చేయలేదు ఇంతవరకు. అన్ని మెలోడీ, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, కథకు సంబంధించినవి అన్ని పెద్ద పెద్ద పాటలు రాశాను నేను. కానీ నా పేరు వాళ్ళు అనుకుంటా, అందరూ అలా అనుకుంటారు. సో ఈ ఫోకు ఇప్పుడు మెలడీ ఇంకొకటి వెరైటీ ఉందండి. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బాగా ట్రెండ్ వస్తున్నాయి. మీరు అప్పుడు గుండెని ఎందుకు ఇచ్చావురు అనేసి రాశారు. సో అప్పట్లోనే రాశారు, అసలు దాని గురించి చెప్పండి సార్. ఒకసారి పాట పాడితే కూడా బాగుంటుందేమో. దేవుడా ఈ పాట ఏంటంటే యాక్చువల్ మేము భజనలో ఈ రేవతి రాగం మేము భజనలో ఎక్కువ వాడుకునేవాళ్ళం. దేవుడి పాటలు ఎక్కువ రేవతిలో ఉంటాయి, రేవతి రాగం అని. అది నేను ఎక్కువ భజన్స్ చేయడం వలన, భజన ఇంపాక్ట్ ఉండడం వలన అయితే నాకు సిచ్యువేషన్ చెప్పారు, సిచ్యువేషన్ ఉంది తెలుసు నాకు. బట్ ఏంటంటే నేను ఈ పాటని ఇంకేదో చేయాలని కంపోజ్ చేయకుండా అలాగ ఆపేశాను అనమాట. ఆపేస్తే మా డోర్ వేసుకొని ఇంకా టక పేజ్ మీద లిరిక్స్ రాసేసి దాన్ని కంపోజ్ చేసి తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఈయన కూర్చోబెట్టి వినిపించాను. అందరు అలా షాక్ అయిపోయి అలా అసలు ఏం చేసావా ఆ పాట అసలు అని. ఆ పాట అలా ఒక గంటలో పుట్టింది. ఆ పాట ఒక గంటలోనే లిరిక్స్ అండ్ సాంగ్. గాఢత కూడా దాంట్లో గుండెలోన ఎండమావి అది అలా పడిపోయి, అంటే ప్రేమలో నేను ఎక్కువ ప్రేమ పాటలు అప్పట్లో గీతాంజలి, అభినందన, ఆత్రేయ గారి ఆ పాటలు చాలా వినేవాడిని. అంటే నేను నాకున్న ఏంటంటే నేను రైటర్ అని అనుకోలేదు కాబట్టి నేను మనసులో ఒక సిచ్యువేషన్ గురించి ఏం ఫీల్ అవుతానో అదే రాస్తాను నేను. దీనికి ముందు వాళ్ళు ఎలా రాశారు, ఈ రైటర్ ఎలా రాశాడు, ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచించాను అనమాట. ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఎదురైంది, దీనికి నేను ఎలా స్పందిస్తున్నాను అది యాస్టీస్గా పేపర్ మీద పెట్టడానికి ట్రై చేస్తాను. సో అలా వచ్చిందే ఆడినంతసేపు ఆడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు, ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు, ఏ మాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరి కొడతావు. ఇదేంటంటే ఒక చిన్నపిల్లల ఆట ఉంటుంది కదా, ఒక దేవుడు కూడా నువ్వు ఒక చిన్న పిల్లోడు, నీకేం తెలియదు అన్నట్టుగా నువ్వే చేసావు ఇదంతా. ప్రపంచాన్ని సృష్టించి, ఈ ప్రేమను సృష్టించింది, ఈ బాధను సృష్టించిందంతా నువ్వే. కానీ అందరితో ఆడుకుంటావు, ఈ ఇద్దరికి ప్రేమ కలిగిస్తావు,
కలుపుతావు, మళ్ళా విడదీస్తావు అంటే ఆ బొమ్మలన్నీ విసిరి కొడతావు అంటే ప్రేమ పుట్టించి నువ్వే మళ్ళీ విడదీసేస్తావు. వాళ్ళ బాధపడుతుంటే నువ్వు ఒక బండరాయిలాగా ఉండిపోతావు, నీకు అసలు తేమ అనేది లేదు నీలో అనేది ఒక లైన్ బాగా అందులో. నిండు ప్రాణాలు కదిలిపోతుంటే బండరాయిలా చూస్తావు, వెలుగు రేఖలను నిలువున కోస్తావు, విలువ చీకటిగా మిగిలించేస్తావు. చాలా డెప్త్ అనేది అసలు నేను ఈ డెప్త్ ఇదంతా ఆలోచించలేదు. అంటే ఒక బతికున్న ఇద్దరిని నేను వెలుగు రేఖలని అనుకున్నా. అంటే వాళ్ళ వెలుగు రేఖల్ని వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా బ్రైట్ అవుతుంది. వాళ్ళిద్దరిని విడదీసినప్పుడు వాళ్ళ మధ్య ఉండేదంతా చీకటే, వాళ్ళకి చీకటి తప్ప ఏం కనిపించదు. మీ పెన్ను రాస్తుందా మనసు రాస్తుందా? అంటే నా మనసే రాస్తుంది. అంటే అన్నారు కదా అప్రయత్నంగానే కొన్ని పదాలు అలా పడిపోతూ ఉంటాయి, వచ్చేస్తుంటాయి. సో చాలా వరకు పెన్ను రాస్తుంది అని అంటారు. హిట్ సాంగ్స్ విషయానికి వస్తే ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా రాయాలంటే పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోను. ఓకే, నేను మైండ్లో నా మనసులో ఒక ఫార్మేట్ అయ్యేదాకా పెన్ను పేపర్ అసలు పట్టుకోను. నేను పట్టుకోను. నేను అది కంపోజిషన్ పాడుకోవడము. రీసెంట్గా ఒక సప్లిమెంటరీ ఒక సినిమా చేశాను నేను మ్యూజిక్ డైరెక్టర్గా. సో వాళ్ళు ఏంటంటే అన్నీ ఫిక్స్ అయ్యి నా దగ్గరికి వచ్చారు. షూటింగ్ అంతా ఇంకో 15-20 రోజులు షూటింగ్ స్టార్ట్. అప్పుడు వచ్చారు నా దగ్గరికి. ఎవరో చెప్పారు ఇట్లా వరకుపులే అది బాగా చేస్తారని. వస్తే వాళ్ళు వచ్చి కథ చెప్పేసి మనకు అర్జెంట్ పాటలు కావాలి సార్, టైం లేదు, ఇప్పుడు 15th నుంచి షూటు, నాకు ఏప్రిల్ 15th ఎప్పుడో షూటింగ్ స్టార్ట్, మార్చ్ 28th ఎప్పుడో కలిశాను నన్ను. సో ఇంత టైంలో ఎలా సార్ అంటే మీరు ఎలాగైనా చేయాలి సార్, సింగిల్ షెడ్యూల్ అయింది, పాటలు అన్నీ ఒకే షెడ్యూల్. ఆయన ఎన్ఆర్ఐ అనమాట. ఓకే, నేను మళ్ళీ యూకే వెళ్ళిపోవాలి చేసి డిసెంబర్లో రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి సార్ అన్నాడు. సరే అని ఆయన ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చారు, అంతా అయిపోయింది. సరే నేను అప్పటికి ఏదో సినిమా చేస్తున్నా, తమిళ సినిమా చిన్నది. సరే నేను ఏదైనా వస్తే నేను ఎప్పుడూ కాదన్న అనమాట. ఇంకా నేను చేయలేని పరిస్థితి వస్తే తప్ప ఏది వద్దు చేయను అని చెప్పాను. సరే ఏం చేశానంటే ఏది రాయలేదు, కంపోజింగ్ చేయలేదు, డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళిపోయి నా కీబోర్డ్తో రిథమ్ అవి వేసుకొని డైరెక్ట్ మైక్ దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ నాకు ఏమనిపిస్తే అది పాడాను. అలాగా 6 పాటలు అట్లే పాడి రికార్డ్ చేసి ఆయనకు పంపించాను. మీరు నమ్మరు, ఒక్కటి కూడా ఇంకో పాట చేయండి అని అడగలేదు. సో అట్లా జరుగుతుంటుంది. అంటే నేను ఎప్పుడు 24 గంటలు నేను పడుకున్నా, కూర్చున్నా, లేచినా మ్యూజిక్ అనేది రన్ అవుతూనే ఉంటుంది నాలో. నాకు పాట తప్ప వేరే విషయాలు ఎక్కువ ప్రేమ అసలు ఏం ఉండదు. అంటే మొన్నటి వరకు కూడా మనుషులంటే ఎక్కువ ప్రేమ ఉండేది, ఈ మధ్యలో మనుషుల మీద కూడా ప్రేమ పోయింది. ఇంకా పాట మీద ఎక్కువ ఇంకా కాన్సన్ట్రేషన్ వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు అంటే మీ కెరియర్లో ఇంకా ది బిగ్గెస్ట్ అంటే కూడా ఇది ఒకటి మంచి సాంగ్లలో ఒక సాంగ్ సినిమా చూపిస్తాం మామ. అవును, అది మీరు రాశాను, కంపోజ్ చేశారు, రాశారు, పాడాలని కూడా నేనే పాడాను. యాక్చువల్గా నేనే పాడాను. ఒకసారి పాట పాడుకొని. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి నవ్వుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని చూపే, డప్పు గొట్టి విలువట్టి ఈని తీరే, నిప్పు లెక్క గాల్చబట్టి ఈని జోరే, కొప్పు ఊడగొట్టబట్టి ఈని పోరే, మామ దీన్ని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్య దీన్ని చూడగానే పొయ్యి మీంది పాల లెక్క దిల్లు వంగబట్టే, దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి బుట్టే, సినిమా సువిత్త మామ నీకు సినిమా సువిత్త మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత్త మామ, మామ సినిమా సువిత్త మామ నీకు సినిమా సువిత్త మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత్త మామ.
బా అసలు ఎక్సలెంట్ లిరిక్స్ కూడా గల్లబట్టి గుంజుతాంది బంగు తిన్నా అంటే ఇప్పుడు తెలంగాణ పదాలంటే ఇవి కదా అని అనిపించేది. అంటే ఒక అమ్మాయిని టీజ్ చేస్తే చూసాము, ఒక మామని అల్లుడు ఈ రేంజ్ లో టీజ్ చేస్తే ఒక టీజింగ్ సాంగ్ కన్నా నార్మల్ గా లేవు అసలు. అంటే దానికి ఫస్ట్ క్రెడిట్స్ సురేందర్ రెడ్డి గారికి వాళ్ళు. ఎందుకంటే ఆయన అంటే నేను ఆయన్ని కలిసింది కూడా మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్షన్ చేద్దామని కలిసాను. నేను భగీరథుడు అని ఒక సినిమా వేసాను అంతకుముందు 2010. అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆటోబయోగ్రఫీ అనమాట. సో అది సినిమా ఆడలేదు యాక్చువల్గా, మంచి పాటలు ఉంటాయి. సో ఆడియో కంపెనీ వాళ్ళు కూడా విని, ఈ టీ సిరీస్ వాళ్ళు విని ఒక శంకర్ సినిమా లెవెల్లో చేసావు పాటలని చాలా మెచ్చుకున్నారు. సో ఆ ఆడియో ఏంటంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి ఆడియో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ జనాలు ఏంటంటే రాజకీయ సినిమాలో పాటలు ఏముంటాయి అని వినడం మానేశారు అనమాట. కొంతమంది అయితే సీడీ ఇచ్చినా కూడా ఈ సినిమాలో ఏం పాటలు ఉంటాయని పక్కన పడేశారు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా, నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్, చిన్న చిన్న సినిమాలు చేశాను, మీరు ఈ పాటలు ఒకసారి వినండి అని ఆయనతో మాట్లాడి, అప్పటికి రేస్ గుర్రం ఇంకా చర్చల దశలో ఉంది, అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరు లేరు. సో ఆయన్ని కలిసాక ఆయన ఏమన్నారంటే, సరే చూద్దాము, అంటే నీ గురించి చెప్పారు, కొంతమంది చెప్పారు, బట్ ఎట్లా ఉంటుంది పెద్ద సినిమా అంటే అంత తొందరగా ఇవ్వరు స్టార్ హీరోలకి, సో నేను చూస్తాను, నేను పాటలు వింటాను, మాట్లాడదాం మనం అని ఇంకా ఆయన పంపించేశారు. తర్వాత ఒక కలిసాక 1-2 నెలల తర్వాత సినిమా దసరాకి ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయ్యాక నేను ఊరికి మెసేజ్ పెట్టాను, ఆల్ ది బెస్ట్ సార్ అది. ఆయన కాల్ చేసి, మనం కలుద్దాం యాదగిరి, మనం వర్క్ చేద్దాం. అక్కడికి తమన్ ఫిక్స్ అయిపోయాడు. సరే ఫిక్స్ అయ్యాక మనం ఏం చేస్తాం ఇంకా అనుకొని నేను ఊరుకున్నా. దాని తర్వాత ఇంకా నేను అప్పటికి ఒక తమిళ సినిమా ఒప్పుకున్నా, చిన్నది, తెలుగు తమిళ్, చిన్న బడ్జెట్. సో అది 10 అడుగులు ముందు పడితే 100 అడుగులు వెనక పడుతుంది. సో ఇదంతా కాదని, అంటే చాలా కష్టంగా ఉంది, పిల్లలు, రెండో పాప పుట్టింది, చాలా ప్రాబ్లంగా ఉంది బతకడం హైదరాబాద్లో. అంటే 10కి 20కి అడగాల్సి వచ్చింది. ఓకే. సో ఇంకా ఇది మనకు ఎవరు, అప్పుడు యాదిరెడ్డి గారు కూడా సినిమాలు చేయట్లేదు. సో మనకి ఇంకా ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, ఏదో సంపంగా ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పుడు ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. మెయిన్ ఏంటంటే మనకు ఆఫీసులు ఎక్కడ ఉంటే తెలియదు, మనకు పిఆర్ లేదు. ఇంకా బ్యాడ్ ఏంటంటే ఆ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు. సో ఇంకా మనం కష్టమే, ఇదైతే కష్టం అవుతుంది. ఎందుకంటే నేను ఒక్కరిని ఉంటే ఎక్కడో తిని ఎక్కడో పడుకోవచ్చు, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఇదంతా కాదులే, మనం ఇంటికి వెళ్ళి పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది కదా, చేసుకొని అవి అక్కడే ఉందా అని అన్నీ తట్టబుట్ట అన్నీ చదివేసుకొని, ఇంకా మాకు అవకాశం ఇచ్చింది, మాకు ఏది వచ్చినా మాట్లాడేది యాదిరెడ్డి గారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నేను వెళ్ళిపోతున్నాను సార్, ఎందుకంటే ఆయన సినిమా కూడా స్టార్ట్ అయ్యి రికార్డింగ్ దశలో ఆగిపోయింది సినిమా, నేను మ్యూజిక్ డైరెక్టర్గా, నేను వెళ్ళిపోతున్నాను సార్, ఇంకా మనకి ఇక్కడ వర్కౌట్ కాదు అని చెప్తున్నాను. అప్పుడు సురేందర్ రెడ్డి గారు మళ్ళీ ఫోన్ చేశారు, ఎక్కడున్నావు బా, తొందరగా ఆఫీస్కి వస్తావు అన్నాడు. అప్పుడు నా దగ్గర జస్ట్ 75 రూపాయలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళినాను. ఇప్పుడు ఈ 75 రూపాయలు అర్జెంట్ అంటే మనం ఆటోలో వెళ్ళాలి, నా దగ్గర ఏం బైక్ అలాంటిది ఏం లేదు. సో ఒక ఆటో అతన్ని పిలిచాను, అది ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆఫీస్. సో భయ్య ఇట్లా వెళ్ళాలి, ఎంత అంటే అన్న 120 అన్నాడు. నా 75 ఉన్నాయి భయ్య, ఇంతకన్నా లేవు, నన్ను అక్కడ అర్జెంట్ ఉంది వదిలిపెట్టంటే సరే అని తీసుకెళ్ళాడు. వెళ్ళి ఆయనకి 75 రూపాయలు ఇచ్చి నేను ఆఫీస్కి వెళ్ళా. అయితే సరే ఆయన ఏమన్నాడంటే, సరే నీకు ఇప్పుడు ఈ సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఎట్లాగా లేదు, ఇఫ్ అంటే నీకు ఓకే అంటే ఈ సినిమాకి నువ్వు రైటర్ కూడా కాబట్టి పాటలు రాయి అన్నాడు. నీకు ఇష్టమైతే నేను ఫోర్స్ చేయను, నేనేం ఆలోచించానంటే మన ఇద్దరం ట్రావెల్ అయినట్టు ఉంటుంది, అంటే నీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది నాకు తెలుస్తుంది కదా, సో నువ్వు పాటలు రాయి, నీకు ఫైనాన్షియల్ కూడా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా,
నీకు ఓకే అంటే చేయి అన్నాడు. ఓకే సార్ చేద్దాం. నాకేంటంటే ఇప్పుడు అవకాశం లేదని వెళ్ళిపోతున్నాను, ఏదో ఒక రూపంలో ఆయనతో ట్రావెల్ అయ్యే ఒక అవకాశం వస్తుంది కదా. సార్ ఓకే సార్ చేస్తాను, మరి ట్యూన్స్ రెడీగా ఉన్నాయి సార్ అంటే, ట్యూన్స్ లేవు నువ్వే చేయాలి ట్యూన్స్ అని. ఓకే సార్ అని ఎంత టైం ఉంది సార్ అంటే, తీసుకో 2-3 రోజులు టైం తీసుకొని నాకు ఒక 5 మంచి ఫాస్ట్ బీట్ డ్యూయట్స్ వినిపి అని చెప్పాడు. సరే అని ఒక 3 days తర్వాత 5 songs తీసుకొని వచ్చాను ఆఫీస్కి. వచ్చాక పాటలు వినిపిస్తుంటే అక్కడ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా డాన్స్లు అనమాట. అస్సలు మీరు కొట్టుకుంటూ పాడతారు, అదే టేబుల్ మీద దర్వేస్తూ పాడతారు. ఇంకా ఆయన చాలా టాలెంట్ ఉంది అబ్బా నీలో, డెఫినెట్గా మనం సినిమా చేద్దాం అని ఆ పాటలు తీసేసుకున్నాను. నేను బ్యాంకాక్కి మ్యూజిక్ సిట్టింగ్ వెళ్తున్నాను, నేను ఈ పాటలు ఇచ్చేసే నాకు, నేను అక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పి వినిపిస్తాను, ఓకే అయితే నేను మళ్ళీ పిలుస్తా అని చెప్పారు. సో అది ఇచ్చి నేను సైమల్టేనియస్గా ఏంటంటే ఒక మేనేజర్ పెద్ద ఆయన ద్వారా ఇంకొక సినిమా వచ్చింది, చిన్న కొత్త హీరో వాళ్ళది. దానికి కోటి గారు మ్యూజిక్ అని నేనే అన్ని పాటలన్నీ కంపోజ్ చేశాను. అదే సురేందర్ రెడ్డి గారు పాటలు తీసుకున్నారు, మళ్ళీ 15-20 రోజులు అయింది. అదే చిన్న సినిమా వాళ్ళు ఏంటంటే పాటలు అయిపోయాయి, ఇంకా రికార్డింగ్ జరగలేదు, అడ్వాన్స్ ఎంతో కొంచెం ఇచ్చారు. సో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అయితే నేను అప్పుడు రికార్డింగ్లో మన సురేందర్ రెడ్డి గారితో RFCలో రికార్డింగ్లో ఉన్నా. నేను ఆయనకి చెప్పాను అనమాట, ఇట్లా సురేందర్ రెడ్డి సార్తో ఉన్నా సార్ రికార్డింగ్లో. అది వాళ్ళు ఏంటంటే ఈడేదో కావాలని చెప్తున్నాడు అని అక్కడ ఆ డైరెక్టర్కి సురేందర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారంట ఒకసారి. ఆయన ఫోన్ చేసి సురేందర్ రెడ్డి గారికి చెప్పి ఫోన్ చేసి ఇట్లా వరకుపిల్లాది గారు అని ఒక ఆయన వర్క్ చేస్తున్నాడా అంటే, వచ్చాడు పాటలు వినిపించాడు కానీ ఇంకా ఏం లేదు అది ఇది అన్నాడు. సో ఆయన మేనేజర్ ఫోన్ చేసి ఎందుకు ఇలా చెప్తున్నావు అదంటే, నేను అబద్ధం ఏం చెప్పలేదు సార్, నిజంగానే ఆయనతోనే ఉండే మీరు ఫోన్ చేసినప్పుడు అని. నెల అయింది, బ్యాంకాక్ వెళ్ళి ఇంకా ఫోన్ రాలేదు నాకు. సరే అని సురేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, సార్ పాటలు ఏమని అంటే, ఏం అవ్వలేదబ్బా మళ్ళీ ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. అప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఇచ్చారు, అది చేశాను, అది కూడా బాగుందన్నారు. మళ్ళీ తర్వాత అది మ్యూజిక్ తర్వాత అది ఎందుకో అది కూడా పక్కన పడేశారు. తర్వాత ఇంకోసారి పిలిచి ఇంకా ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా చెప్తా నేను, దానికి నువ్వు పాట రెడీ చేయాలని చెప్పారు. అంటే నేను కొంచెం అప్పటికి కొంచెం సార్ నిజంగా ఈ పాటనే ఉంటుందా సార్ అన్న. ఉంటుంది, ఈ పాట నీదే ఇంకా, ఎందుకంటే నేను ముందు వేసిన పాట ఇంకో రైటర్ రాస్తున్నారు. సో సార్ ఇదేనా ఉంటుందా సార్ అన్న. ఈ పాట నీదే అబ్బా నువ్వు చేస్తున్నావు అంతే అన్న. ట్యూన్ లేదు, నువ్వే ట్యూన్ చేసుకురా అన్నారు. సరే అని ఇంకా అయితే అయింది లేదంటే లేదని వెళ్ళి కూర్చొని వితిన్ 24 hours ట్యూన్ లిరిక్స్ తీసుకొని వచ్చేసాను. వచ్చేసరికి ఆయన ఆఫీసులో లేరు, చెన్నై వెళ్ళిపోయారు రికార్డింగ్కి. సో కోడైరెక్టర్ చెప్పాను ఇట్లా పాట చేసుకురమ్మన్నారు సార్ అంటే, సరే ఫోన్ చేస్తాను. చేశాక సరే రికార్డింగ్ చేసి పంపించమన్నారు, ఫోన్లో రికార్డ్ చేసి పంపించమన్నారు. పంపించాక అప్పుడు ఆయన ఫోన్ చేశాడు, ఈ పాట అది రిథమ్ తమన్కి బాగా నచ్చింది, నీ పాట ఉంటుంది ఇంకా సినిమాలో అని చెప్పారు. అట్లా ఆ పాట 24 hours రెడీ చేసాం అనమాట. తర్వాత తమన్ గారు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఈ వాయిస్ మనోడిదే బాగుంది, మనోడిదే పెట్టేద్దామని జస్ట్ నేను ట్రాక్ పాడాను అంతే. అంటే ప్రోగ్రామింగ్ కోసం పాట పాడాను, దాని మీదే షూట్ చేశారు, అన్నీ చేశారు. బెటర్ థింగ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, షూటింగ్ జరిగేటప్పుడు నేను వెళ్ళా, అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట. వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నాను, నేను వెనకాల కూర్చున్నాను. బన్నీకి ఫస్ట్ టైం ఒక వాయిస్ బాగా సూట్ అయింది కదా అది అని మాట్లాడుతున్నాను. ఫుల్ హ్యాపీ అనమాట, సింగర్ని కదా, ఇంత పెద్ద హీరోకి మనది బాగుంది అన్నారని. అది ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ఏం జరిగింది తెలియదు నాకు కూడా, వేరే సింగర్తో పాడించారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారు? ఆయన ఫుల్ హ్యాపీ అనమాట బాగా. ఆయన అసలు నేను ఇట్లా సురేందర్ రెడ్డి గారు కల్పించగానే అసలు ఏంటి అసలు మీ లైఫ్ చేంజ్ ఈ పాటతో, అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు అసలు అంటే, చేస్తున్నాను సార్ చిన్న సినిమాలు చేస్తున్నాను అంటే, మీ లైఫ్ టర్న్ పోండి అన్నారు. ఇంకా బాగా మెచ్చుకున్నారు ఆయన.
లైఫ్ చేంజ్ అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే వద్దు. సో ఒక పాట కోసము ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో రికార్డింగ్ అవుతుంది. నేను కూడా వచ్చాను. సో వరకుప్పల గారు వస్తున్నారు అనేసి అంటే నాకు కూడా అంటే ఇన్ని సినిమాలు చేసి సంపంగి నుంచి ఉన్నారు కదా, ఏ కార్లో వస్తారో అనేసి అనుకుంటే బయటనే కూర్చుంటే ఒక బండి వేసుకొని వచ్చి హెల్మెట్ తీసుకుంటూ ట్రాఫిక్ బాగుంది పై అనుకుంటూ లోపలికి వచ్చారు. అంటే జనరల్గా సినిమాలకి సక్సెస్కి బంగ్లాలు కార్లే కొలమానాలు జనరల్ సినిమా ఫీల్డ్లో. సో ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశారు. అంటే ఇంకా అదే స్థితిలో ఉన్నారు, మీకన్నా వెనుకొచ్చిన వాళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇందులో రెండు ఉంటాయి. ఏంటంటే చాలామంది అంటే నాకు తెలిసి 90% ఒక పేరు ఒకటి ఒక సక్సెస్ రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఒకటి మెయింటైన్ చేయాలి, మన దగ్గర లేనిది ఏదో మెయింటైన్ చేయాలి, మనం ఏదో ఆకర్షణగా కనపడాలని అనుకుంటారు. దానికోసం పాపం వాళ్ళు చాలా కష్టపడతారు, అప్పులు చేస్తారు, లోన్లు తీసుకుంటారు. ఇంకా కావాలంటే వాళ్ళకు కొంచెం స్నేహితులు హెల్ప్ చేస్తారేమో తెలియదు. అంటే నాకు ఒక స్నేహ బృందం లేదు, నాకు ఇంట్లో అసలు ఎంకరేజ్మెంట్ లేదు. సో ఇంటోళ్ళు నాకు హెల్ప్ చేయాలన్నా వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. సో నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను నా స్ట్రగుల్స్ అవన్నీ చూశాను కాబట్టి నేను చేసే పని మాట్లాడాలి, నేను చేసే పని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. నా అవుట్ఫిట్ కాదు, నేను కార్లో వస్తానా, బైక్లో వస్తానా, నడుచుకుంటూ వస్తానా అనేది నాకు అనవసరం. నేను అంటే నాకు నా అండర్లో లేనిది ఏం ట్రై చేయను. నేను అప్పులు చేయడం, మళ్ళీ టెన్షన్ పడడము, దానివల్ల ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ అనేది కొంచెం ఆ టెన్షన్ వల్ల తగ్గిపోతుందేమో అని ఒకటి. నేను ట్రై చేయలేదు యాక్చువల్గా. నేను ఇప్పుడు కూడా ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇప్పుడు కూడా నేను బైక్లో తిరిగిన, కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు ట్రాఫిక్ భయం ఎక్కువ. ఈ ట్రాఫిక్లో కార్ తీయడం నాకు ఇష్టం ఉండదు. బైక్ అనేది చాలా ఈజీ గోయింగ్ కదా, ఎక్కడికైనా టపటప వెళ్ళిపోవచ్చు. నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అంటే వేరే విధంగా అని కాదు, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, ఇప్పటికి ఒక సింగర్ గానే గుర్తిస్తున్నారు. అంటే మ్యూజిక్ కంపోజర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడైతే లేదు. సో వేరే కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి అంటే చూసి ఇటువంటి వాళ్ళని చూసి భయం వేస్తారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకి ఏం రాలేదు అని వెనుదిరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇన్స్పిరేషన్ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అయితే నేను అంటే జనాలకు ఏమనుకుంటా తెలియదు నాకు, కానీ నేను ఎప్పుడైతే అంటే నేను ఎప్పుడు ప్రేమ పల్లకి చేశాను, అది ఫ్లాప్ సినిమా. బ్యాచిలర్స్ చేశాను, హిట్ సినిమా. సంపంగి చేశాను, హిట్ సినిమా. సంపంగి తర్వాత మాకెందుకు ఇండస్ట్రీలో అంత గుర్తింపు ఇంత లేదు అంటే, ఇప్పుడు యాదిరెడ్డి గారు ఎక్కడో నల్లకుంటలు ఉండేవారు. సో మాకు ఇండస్ట్రీ సానాజిరెడ్డి గారు ఒక ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ, 2 ఇండస్ట్రీలు అనమాట. మధ్యలో చాలా ఉన్నాయి, మాకు అసలు టచ్ లేదనమాట. సో దానివల్ల మాకు ఇంకోటి మాకు వచ్చే పేమెంట్లు కూడా ఏమి ఉండవు అప్పుడు. అప్పట్లో ఏదో అవకాశం ఇచ్చాం పొమ్మన్నట్టుగా ఉండేది. ఇప్పుడంతా బాగానే ఉంది కదా సార్? ఇప్పుడు అంటే పెళ్ళయ్యే వరకు కూడా నేను ఎవరిని డబ్బులు నాకు ఏంటంటే అడగబుద్ధి కాదు. ఒక్కసారి అడుగుతాను, చేశాను కాబట్టి ఒకసారి అడుగుతాను, వాళ్ళు స్పందించలేదు, నేను ఇంకా అడగను. ఓకే సార్, వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే లేదు. ఇంకా ఇప్పుడు బింబిసారాలో ఒక మంచి ఓ తేనె పలుకుల అమ్మాయి, దాంట్లో ఉక్కు లైన్ ఉంటుంది. అసలు అది ఎలా అవకాశం ఎలా వచ్చింది? కీరవాణి గారితో మీకు పరిచయం ఎప్పటి నుంచి? ఒకసారి దాని గురించి మాట్లాడండి. అయితే కీరవాణి గారికి ఈ పాటకు సంబంధం లేదు యాక్చువల్గా. అంటే నేను ఈ పాట చేసినప్పుడు కీరవాణి గారు లేరు ఆ సినిమాకి. ఓకే. ఫస్ట్ చిరంతన్ భట్ గారని మన శాతకర్ణి సినిమా చేశారు. సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఒరిజినల్గా ఆయన అంతకుముందే 2 పాటలు కూడా షూట్ అయిపోయాయి. అది ఏమని తెలియదు, ఆయన ఈ సిచ్యువేషన్ కూడా పాట పంపించారంట. పంపించాక ఎందుకో డైరెక్టర్ గారికి అంటే ఆయన అనుకున్న దానికి రీచ్ అవ్వలేదేమో తెలియదు. సడన్గా నాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, వరకుప్పల్ గారు, నేను ఇట్లా వశిష్ఠ అండి, ఒక సినిమా చేస్తున్నాను, మీరు ఎన్టీఆర్ ఆర్ట్స్కి వస్తారు ఒకసారి. ఓకే సార్ అన్నాను. అప్పుడు కరోనా తర్వాత ఇమ్మీడియట్గా
కరోనా తర్వాత ఇంకా డల్ అయిపోయాం అంతా, అసలు ఇండస్ట్రీ ఉంటుందా లేదా ఏంటనే డైలామాలో ఉన్నాం కదా. సరే వెళ్ళిపోయాక ఆయన ఇట్లా సిచ్యువేషన్ చెప్పారు. చెప్పేసి ఈ సిచ్యువేషన్కి ఇది పీరియాడిక్ సినిమా అండి, దీనికి మనం సినిమా చూపిస్తేలాగా చేయలేం, అంత ఫాస్ట్గా చేయలేం, కానీ డ్యాన్స్ ఉండాలి, కానీ మెలోడీగా ఉండాలి. అది మేము ఇట్లా సెట్ కూడా వేసుకున్నాం సార్, పాట సెట్ అవ్వలేదు, అందుకని మీరు గుర్తొచ్చి ఫోన్ చేసాం అన్నారు. నేను అనుకున్నాను అంతకుముందు కిక్ 2లో వర్క్ చేశాను నేను, దానికి కంపోజింగ్ చేశాను కదా, అందుకని మీరే కంపోజ్ చేసి చేయాలండి అన్నారు. సరే ఓకే సార్, టైం ఎంత ఉంది అంటే మీరు ఇప్పుడు ఇచ్చిన ఓకే సార్ అన్నారు. అదేలాగా సార్ అంటే మీరు ఎంత వీలైతే అంత తొందరగా చేయండి సార్, ఎందుకంటే సెట్ రెడీగా ఉంది, మా పాటలేగా ఆగిపోయి షూట్ ఆఫ్ చేస్తామంటే నేను ట్రై చేస్తాను సార్ అంటే ఇది నాకు సడన్గా వచ్చింది, నాకు అంటే ఇలా ఉంటుందని తెలియదు, ట్రై చేస్తానని ఇట్లా ఎన్టీఆర్ ఆర్ట్స్ దిగి మెట్లు దిగి కార్లో కూర్చోగానే ఒక ట్యూన్ వచ్చేసింది నాకు. ట్యూన్ అక్కడే ట్యూన్ రికార్డ్ చేసుకొని దానికి ఒక లిరిక్ రాశాను, కార్లోనే పల్లవి అయిపోయింది. సరే నేను ఇంటికి వెళ్ళిపోయి కీబోర్డ్ పెట్టుకొని శృతి అంతా చూసుకొని చరణాలు చేసి నెక్స్ట్ డేకి వచ్చి వినిపించాను. వినిపిస్తే డైరెక్టర్ గారు కామ్గా ఉన్నారు, ఏమనలేదు. హరికృష్ణ గారు బాగుంది పాట అన్నారు. బాగుంది కానీ ఇది సినిమాలో అంటే నేను మామూలుగా ప్యాడ్ మీద కొడుతూ వినిపించాను అనమాట. బాగుంది కానీ ఎలా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు అన్నారు. సరే సో ఒకసారి పని చేయండి సార్, నేను రికార్డ్ చేశాను మీకు పంపిస్తాను, మీరు వినండి, ఒక 10 సార్లు వినండి, ఓకే అంటే మనం వెళ్దాం, లేదంటే ఇంకోటి చేద్దాం. సరే విన్నాక నేను ఇంటికి వెళ్ళేసరికి హరికృష్ణ గారు ఫోన్ చేశారు. యాదగిరి ఏం చేస్తావు అంటే దీనికి ఏమైనా రిథమ్ ఏమైనా బ్యాకింగ్ వేసి పంపిస్తావా అన్నారు. సరే సార్ ఓకే అన్న. అప్పటికప్పుడు స్టూడియోకి వెళ్ళిపోయి అన్ని లైవ్ రిథమ్స్ అంతా వేసి కొంచెం బేసిక్ రికార్డింగ్ ఫ్లూట్ బిట్ కూడా విజిల్లో వేసి పంపించాను అనమాట. పంపించాక 7:30, 8 కల్లా పంపించాను. ఇంకా 9:30 వరకు చూశాను. నేను 9:30కి పడుకుంటా. 9:30 వరకు ఫోన్ రాలేదు. మ్యూజిక్ వేసాక నచ్చలేదేమో అనుకొని ఇంకా నేను సైలెంట్గా ఉన్నా. పొద్దున్నే 7 గంటలకు వశిష్ఠ గారు ఫోన్ చేశారు. సార్ అసలు ఏం పాట ఇచ్చారో తెలుసా మీరు, రాత్రి అంతా ఆఫీస్లో డ్యాన్స్ లేదు సార్ పాటకి, చాలా థ్యాంక్స్ సార్, ఇంత షార్ట్ టైంలో మీరు ఇస్తారని అనుకోలేదు, వెరీ వెరీ థ్యాంక్స్ సార్ చాలా అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు అది షూట్ పెట్టేశారనమాట. 17 అవర్స్లో చేసిన పాట. పుట్టేస్తున్నాయి నీ పోరు ఇష్టమని ఊరేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి, ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి బాగుందే. సూపర్ సార్. ఇంకోటి సార్, మీ మేనరిజం అదే ఆర్పి గారి స్టూడియోలో నేను మీ మేనరిజం గమనించాను. మీరు అంటే పాట పాడేటప్పుడు వేరే ట్యూన్లో పాడతారు, ట్యూన్ ఉంటే పాడినాక ఆ ట్యూన్కి వచ్చేసారు, ముందు గొంతును అలా ప్రిపేర్ చేస్తారు. ఆ క్రమంలో మీ క్రాఫ్ట్ని ఇలా అంటారు. మీ పవన్ కళ్యాణ్ ఫ్యానా సార్? ఇలా అనుకుంటారు. అట్లేదు, జనరల్గా నాది ఈ సిల్కీ హెయిర్ కదా, చిన్నప్పటి నుంచి బాగా అంటే ఆటోమేటిక్గా పెరిగేది, నాకు తొందరగా పెరుగుతుంది హెయిర్. అది జనరల్గా చిన్నప్పుడు అంటే ఇట్లా అనే అలవాటు ఉండేది, అది కొంచెం అది ఇక్కడికి వచ్చాక ఇలా అనుకోవడం అలవాటు అయింది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక సాంగ్ చేశారు మీరు, అంటే సినిమా సాంగ్ చేశారు, తనతో కలిసారా, సార్ని కలిసి మాట్లాడారా? పాట రికార్డ్ అయ్యాక ముందు మేము పాట చేసి ఆయనకు పంపించాము, ఊరికే మామూలు బేసిక్స్, కాటం రాయడా లేదంటే వేరే, ఇది పర్సనల్ సాంగ్. పంపించాక ఆయన అక్కడ అప్పుడు ప్రచారంలో ఉన్నారు, 2019 ఎలక్షన్స్ ప్రచారంలో ఉండి, ఎవరు చేశారు ఇంత బాగుంది పాట, రికార్డ్ చేసేయండి అని చెప్పారనమాట. రికార్డ్ చేశాక మేము దాని వీడియో అంతా చేశారు, వీడియో అంతా లిరికల్ అంతా చేసి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్కు ముందు డైరెక్టర్ ఎవరైతే నాకు అవకాశం ఇచ్చారో రఘు అని, ఆయన దాని ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు, దాని రైటర్ అండ్ ప్రొడ్యూసర్.
ఆయన నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మీ గురించి బాగా అడిగారు, మీ నంబర్ కూడా తీసుకున్నారు, ఎనీ టైం కాల్ రావచ్చు అంటే సరే సార్ ఓకే థ్యాంక్ యూ. అదే చాలా ఒక 1 month 2 months తర్వాత డిసెంబర్ ఎప్పుడు అనుకుంటా, అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి మన త్రివిక్రమ్ గారి కోఆర్డినేటర్ ఫోన్ చేశారు. చేసి ఇట్లా అదే పవన్ గారు కలవాలనుకున్నారు మిమ్మల్ని, ఒకసారి మీరు ఆయన గెస్ట్ హౌస్కి రండి అని అడ్రస్ ఇచ్చారు. వెళ్ళాక నేను అప్పటికి రాలేదు సార్, ఇలా ఆయన కూర్చున్నాను, అన్ని బుక్స్ ఉన్నాయి, కూర్చున్నాక ఆయన వచ్చారు, త్రివిక్రమ్ గారు ఆయన వచ్చారు. కలిసి అసలు మీరు ఒక తెలంగాణ వాసి ఉండి అసలు ఇంత బాగా మీరు ఎందుకు అనిపించింది, మీరు ఎలా చేశారంటే అంటే అభిమానానికి తెలంగాణ అది ఏముండదు కదా సార్, నేను జస్ట్ మీకు నచ్చాలి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేశాను సార్ అంతే, నేను అది ఏం అనుకోలేదు, సంగీతానికి తెలంగాణ ఆంధ్ర ఏముండదు సార్. అయితే ఆయన ముందే ఏమనుకున్నారంటే మొత్తం పాట కూడా నేను రాశాను అనుకున్నారు, బట్ నేను రాయలేదు సార్, యాక్చువల్గా రామకృష్ణ గారు అని ఆయన రాశారు. నేను కరెక్షన్ చేసి ఈ 4 లైన్లు హుక్ లైన్ ఏదైతే ఉందో అది నేను రాశాను, యాడ్ చేసి పెట్టాను. మ్యూజిక్ సింగర్ అంతా నేను, సింగింగ్ ఇంత బాగా ఇంతకుముందు ఏమైనా పాటలు పాడారు అన్నారు. అదే సార్ పాడుతూ ఉంటాను సార్ అప్పుడప్పుడు, సంపంగి ఆ సినిమాలో పాడాను. మీ వాయిస్ కూడా చాలా బాగుంది ఈ పాటకి, ఇలాగే ఉంచేద్దాం, మనం 26 జనవరికి రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక గంట సేపు మాట్లాడారు. ఓకే, త్రివిక్రమ్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఓకే సార్, మీ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, మీ సినిమాలు అన్నీ కావు. సో ఇప్పుడు అంటే సమయం కూడా తక్కువ ఉంటుంది కనుక, సో మీరు ఇప్పుడు చేయబోయే మన్మయి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ యొక్క ముద్ర ఆల్రెడీ వేసుకున్నారు, సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. నేను అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.